జిల్లా వారికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ప్రారంభమైన కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు అతిథుల ఆగమనంతో సందడిగా మారిన సాగర నగరం. నర్సీపట్నంలో భూగర్భ డ్రైనేజ్ సర్వే పనులు ప్రారంభించిన సన్యాసి పాత్రుడు. పాయకురపేట మండలంలో అగ్ని ప్రమాదం, 4 ఇళ్లు దగ్ధం, 8 లక్షల ఆస్తి నష్టం. జిల్లాలో ఆహార భద్రత, బియ్యం పంపిణీ, పేదరిక నిర్మూలనే ధ్యేయమన్న పంచకర్ల. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు విశాఖలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఇక్కడ జరిగే శిఖరాగ్ర సదస్సును లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాజ్యాంగ పరిరక్షణ, చట్టసభల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు తదితర అంశాలపై 2 రోజుల పాటు ఇక్కడ జరిగే సదస్సులో కూలంకుషగా చర్చిస్తారు. 3వ రోజు కామన్వెల్త్ ప్రతినిధులు అరకు ప్రాంతాన్ని సందర్శిస్తారు. దీంతో మన్యాన్ని పోలీసులు జల్లెడపట్టారు. మరోవైపు కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు సందర్భంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖలో మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్లో మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి విజిట్ ను చిత్రీకరిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న వాహనానికి ఓ రేకు అడ్డు రావడంతో 4 కెమెరామ్యాన్లు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ముఖ్యమంత్రి విశాఖ పర్యటనను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతను ముమ్మరం చేశారు. నగరంపై ఢేగ కన్నేసి ఉంచిన కాకీలు విద్యార్థి నేతలను ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఏయూ విద్యార్థులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పాయకురపేట మండలం మాసంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. 8 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 4 పూరిళ్లు దగ్ధమయ్యాయి. వస్తు సామగ్రి అంతా బూడిద రాసులుగా మారడంతో బాధితులు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. తహసీల్దార్ అప్పలనాయుడు, జడ్పీటీసీ సభ్యుడు చిక్కాల రామారావు, కంకిపాటి వెంకటేశ్వరరావు బాధితులను పరామర్శించారు. చెందినటువంటి దళిత సోదరులు, ఎస్సీ సోదరులు ఒక 8 కుటుంబాల తాలూకు ఇళ్ళు కరెంట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. వాళ్ళు ఈ 8 కుటుంబాల తాలూకు కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. పూర్తి నిరాశ్రయులైనందువల్ల వారిని వెంటనే ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గ్రామం తరపున కూడా మేమందరం కూడా వారికి అందరికీ కూడా సహకరించి వారి
ఈ కష్టంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను చేలోకి వెళ్ళిపోయాను. చేలో నుంచి రాబోతుకి కాలిపోయాయండి. నేను తీసుకున్నాక అవకాశం లేదండి. ఇంటికాడ బాబున్నాడు కానీ తీలేకపోయాడండి. సగం మంచం అని అదని పెట్టని తీసుకున్నామండి. ఉన్నాయన్నీ కాలిపోయాయండి. డబ్బులు 10,000 రూపాయలు కాలిపోయాయండి. ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్నానండి. పనసలు పెట్టుకుందామని కూడా తెచ్చుకున్నానండి. డబ్బులు మనం పెట్టుకొని పనసలు పెట్టుకుందామని తెచ్చుకున్నానండి ఆ డబ్బులు. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. కంపుగొడుతున్న మురికి కాలువలకు మోక్షం లభించనుంది. భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి బృహత్తర పథకాలను రచించిన పురపాలకులు ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణాన్ని అమల్లోకి తీసుకొని రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు బాధ్యతలను విశాఖకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ చేపట్టే సర్వే పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసపాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజగోపాల్, కౌన్సిలర్లు చెరుకూరి సత్యనారాయణ సుమారు 85 కోట్ల గ్రాంట్స్తో ప్రపోజల్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్య గత మీటింగ్లోనే అండర్ డ్రైనేజీ మీద సర్వే టెండర్స్ కూడా పూర్తి చేసాం. ఆ సర్వే టెండర్స్ కూడా విశాఖపట్నం వారు ట్రాక్స్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం వారికి టెండర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి నర్సీపట్నం మున్సిపాలిటీలో సర్వే స్టార్ట్ చేశారు. మరి అందులో భాగంగా ఈరోజు నేను, కౌన్సిలర్స్, కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగంతో ఆ కన్సల్టెంట్ వారితో ఇనాగ్రేషన్ చేశాం. దీన్ని సుమారు ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు 15 నుంచి 20 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. వీరంతా కూడా అప్పుడు వాటి నుంచి మెజర్మెంట్స్, హై అండ్ లో అంత లెవెల్స్ అన్ని తీసుకొని దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి మరి తెలియజేస్తాం. తెలియజేసిన వెంటనే గ్రాంట్ చేయడం వెంటనే దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచో కళ్ళగంటున్న మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ అనేది వేరే ప్రజలకు చాలా ఎంతో శుభసూచనగా భావిస్తున్నాం. నిరుపేదల కడుపు నింపేందుకే ఆహార భద్రత చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో 5 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన రమేష్ బాబు ఇక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఇతోధిక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఆహార భద్రత కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మండల ఎంపీపీ శ్రీనివాసరాజు గారికి, జడ్పీటీసీ సోదరు శ్రీనివాసరావు గారికి, మీ స్థానిక ఎంపీటీసీ సన్యాసి నాయుడు గారికి, అలాగే పెద్దలు, ఆహార భద్రత మీ ఎక్కువ అనే ఒక నినాదంతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా అంటే మన అట్లాంటి ఉద్దు తుఫాన్ వచ్చి మనం కొన్ని ఇటు నాతవరం మండలంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడ జడ్పీటీసీ సభ్యుడు కరక సత్యమూర్తి, ఎంపీపీ సన్యాసి దేవుడు పేదలకు 5 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఆహార భద్రత పథకం అనేది 4 కేజీలు అయినట్లయితే ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా ప్రతి వ్యక్తికి నెలకి 5 కేజీలని అదనంగా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నా అందరికీ కూడా 5 కేజీలు చొప్పున, 6 ఉంటే 30 కేజీలు, 5 ఉంటే 25 కేజీలు చొప్పున ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళు బయట కొనుక్కునే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలి. గోకులపాడు పేలుడు సంఘటనతో మేల్కొన్న అధికార యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేస్తుంది. బాణాసంచా తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టిన పోలీసులు నర్సీపట్నంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శారదానగర్లోని గుంటపల్లి కొండబాబు ఇంట్లో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. జనవాసాల మధ్య అక్రమంగా నిల్వలను కనుగొన్న టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చౌదరి ఇలాంటి సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇన్సిడెంట్ మనం దృష్టిలో పెట్టుకొని మన నర్సీపట్నం టౌన్ లిమిట్స్లో ఎవరైనా అనాథరైజ్ పర్సన్స్ కానీ లేకపోతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఎలాంటి మెటీరియల్ ఏమైనా స్టోర్ చేసిన విషయంలోనే మేము ఈరోజు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుని 3 హౌసెస్ చెక్ చేసుకుని 2 హౌసెస్లో తుని రోడ్లో హౌసెస్లో ఏమీ దొరకలేదు, శ్రీనివాస్ వాళ్ళ ఇంటి సంబంధించిన హౌసెస్లోనూ. అదేవిధంగా శారదానగర్లో మన వెలం సంక్షేమ భవన్ పక్కన
తోటపల్లి కొండబాబు అనే వ్యక్తిత్వాలుగా ఇల్లు సోదా చేయగా ఆ హౌస్లో కొన్ని మెటీరియల్స్ మనకి దొరికాయి. ఇవన్నీ కూడా వితౌట్ పర్మిషన్ ఈ దీపావళి సామాన్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్న మెటీరియల్స్. ఇవి ఏ టైంలోనే ఎక్స్ప్లోర్ అయ్యే మెటీరియల్స్ ఇవి. ఈ విధంగా పర్మిషన్ చేయడం తప్పు కాబట్టి దీని మీద మేము సీజ్ చేసుకొని దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి విషయాలు ఏవైనా కూడా ఉంటే మా పోలీసుల దృష్టిలో తీసుకుని వస్తే మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఎవరికి ఎటువంటి పర్మిషన్ అనేది లేదు ఎక్కడ కూడా. వన సంరక్షణ సమితి సభ్యులంతా కష్టించి పెంచిన సరుగుడు తోటలను హూదు నేలమట్టం చేస్తే ఆ కలపకు వేలం పెట్టిన అటవీ శాఖ అధికారులు తమకు మొండి చేయి చూపారని అచ్యుతాపురం మండలం పూడిమాడిక విఎస్ఎస్ కమిటీ ఆరోపించింది. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ చోడుపల్లి అప్పారావు ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పూడిమాడిక వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి ప్రభుత్వం వారు 90 హెక్టార్ల భూమి కేటాయించారు. 96 నుంచి 2000 సంవత్సరం వరకు ప్లాంటేషన్ వేసాం. ఆ ప్లాంటేషన్ ఉదుత్ తుఫాను వల్ల పడిపోవడంతో ఇటీవల అటవీ శాఖ వాళ్ళు విఎస్ఎస్ సభ్యులకు ఎవరికి తెలియపరచకుండా వేలంపాట నిర్వహించారు. ఆ వేలంపాట తాలూకా డబ్బులను బార్క్ సంస్థకు కేటాయించినటువంటి భూమికి నష్టపరిహారం విఎస్ఎస్ సభ్యులకు ఇవ్వాలని ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తుంది. ఇక నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పక్షపాత వైఖరిపై ఎంప్లాయీస్ యూనియన్ కన్నెర చేస్తుంది. ఇలాంటి వైఖరి పునరావృతమైతే సహకరించేది లేదన్న యూనియన్ కార్మికులు డిపో ఎదుట ధర్నా చేశారు. గ్యారేజ్ సిబ్బందికి తగిన పరికరాలు సమకూర్చాలని, బస్సుల కండిషన్ మెరుగుపరచాలని డిపో కార్యదర్శి వివి రావు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపో ఈ రోజు మొత్తం నర్సీపట్నం డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులంతా ఈ రోజు రేపు ఇక్కడ డిపో మేనేజర్ గారు యూనియన్ పక్షపాత వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందువల్లంటే ఈ డిపో లాభానికి సంస్థ లాభం పడడానికి కూడా మా కార్మికులు అహోరాత్రులు కష్టపడుతూ మొన్న ఫిబ్రవరి నెలలోనే 43,000 లాభంలోకి తెచ్చిన మొట్టమొదటి డిపో నర్సీపట్నమే. అయినప్పటికీ నర్సీపట్నం డిపోలో మా డిఎంఆర్ ఇచ్చిన బహుమతులు మా యూనియన్ కార్మికులకి సస్పెన్షన్స్, రిమూవల్స్. ఇది ఎలా ఉందంటే ఓ పక్కన మా డిపో మేనేజర్ గారు అటు నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మిక నాయకులకి కొమ్ము కాస్తూ వారు చెప్పినట్టు వింటూ మా యూనియన్ కార్మికులను అన్యాయంగా సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఓ పక్కనే అదే సేమ్ సిమిలర్ కేసులైన అటువంటి ఓటు కేసుల్ని ఎన్ఎంఈకు సుమారు 5-6 లేడీ కండక్టర్కి లిఫ్ట్ ఇచ్చి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇంటిని జీవీఎంసీ కార్మికులు ముట్టడించే ప్రయత్నం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు ఎమ్మెల్యే ఊతమిస్తున్నారని ఆరోపించిన కార్మికులు ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కండిషనర్ దగ్గరికి వెళ్ళాం కాదు మెయిన్ దాకా మేము కార్మికులు కడుపులు కొట్టే గుర్తింపు ప్యాకేజీలు రద్దు చేయండి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. కార్మికులు పొట్ల కొట్టే ప్యాకేజీలు రద్దు చేయండి. మున్సిపల్ దోపిడీ చేసే ప్యాకేజీలు రద్దు చేయండి. కార్మికులకు జీవన్స్కి నష్టమైన ప్యాకేజీలు రద్దు చేయండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ఎగరేసుకొస్తుంది. రాజమండ్రి నుంచి విశాఖ నగరానికి వస్తున్న 15 ఇసుక లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గాజువాక ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. వారి యొక్క యథావిధి ప్రణాళిక ప్రకారం రూట్ చెక్లో ఈరోజు ఆటోనగర్లో ఉన్నటువంటి ఇక్కడ లారీస్ దగ్గర శాండ్ ఉందని చెప్పి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి శాండ్ ఉందని చెప్పి తెలిసి వచ్చి ఒక 15 లారీలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో 12 ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డోక్రా మహిళల గ్రూపుల దగ్గర నుంచి తెచ్చినటువంటి శాండ్ ఉన్నటువంటి లారీలు, ఒకటేమన్నా వెస్ట్ గోదావరి, 2 అనాథ ఎదురుగా శాండ్ ఫిల్ చేసుకొచ్చినటువంటి లారీల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
వీటిని ఎగ్జామిన్ చేస్తే డ్రైవర్ల పేర్లు వేరుగా ఉన్నాయి. తర్వాత వే బిల్లు కూడా కరెక్ట్గా కస్టమర్ అడ్రస్లు లేవు. ఈ యొక్క వే బిల్లు కూడా ఫేక్ అని అనుకుంటున్నాము. వీటిని బట్టి PDDRDAకి కన్సర్న్ MROకి వీటిని హ్యాండ్ ఓవర్ చేసి వీటి మీద చర్యని క్రిమినల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయమని చెప్పడం జరుగుతుంది. మొత్తం ఎన్ని లారీ? 15 లారీస్. దీంట్లో వస్తుంది. కేడర్లో ఉత్సాహం ఉప్పొంగింది. విపక్షంలో ఉన్న గిరిజనుల హక్కుల పరిరక్షణకు అండగా నిలుస్తామని వైసీపీ భరోసా ఇచ్చింది. సంస్థాగతంగా మరింత పటిష్టపడేందుకు ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సదస్సులను నిర్వహించాలని సంకల్పించి తొలి సభను పాడేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుంది. ఎమ్మెల్యే ఈశ్వరి అధ్యక్షతన ఇక్కడ జరిగిన సదస్సుకు ఆ పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు హాజరై శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ గిరిజనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి అరకు నియోజకవర్గం అయితేనేమి, పాడేరు, అలాగే సాలూరు, పాలకొండ, రంపచోడవరం, కురుప, అరకు అన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన అభ్యర్థులను శాసనసభకు పంపించినటువంటి మీ అందరికీ కూడా నా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఏజెన్సీ ప్రాంతంలో మనం ఒక పోలవరం నియోజకవర్గాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని కూడా 2019లో జరిగేటటువంటి ఎన్నికల్లో తిరిగి దాన్ని సాధించుకోవాలి. మనం ఎందువల్ల ఈ నియోజకవర్గాన్ని 2014లో పోగొట్టుకున్నామన్నటువంటిది సమీక్షించుకొని వాటిని సరిదిద్దుకొని 2019లో మళ్ళీ తిరిగి దాన్ని మనం కూడా సాధించుకోవాలి. ప్రజలు గమనిస్తుంటారు. పరిపాలనలో ఎలాగైతే ఇచ్చిన హామీని కట్టుబడి ప్రభుత్వం ప్రజల కార్యక్రమాలు అందించడానికి వైఫల్యం చెందినప్పుడు ప్రజలను బాధపడతారు. ప్రజలకు భారమైన చట్టాలు చేసి పన్నులు వేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిపాలన అందిస్తే ప్రజలకు బాధపడుతుంటారు. దీన్ని ప్రశ్నించకపోతే బాధపడి ప్రభుత్వాన్ని పాలకపక్షాన్ని పెడతారు, ద్వేషిస్తారు, కోపగించుకుంటారు. దీన్ని ప్రశ్నించకపోతే, దీన్ని అడగకపోతే, దీన్ని నిరోధించకపోతే, దీనికోసం ప్రజల తరపున మనం గుర్తించి మాట్లాడకపోతే మనం తప్పుపడతాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మనం సరైనటువంటి పాత్ర నిర్వహించకుండా రేపు అధికారం అంటే మనం గమనిస్తారు. మీ ప్రతిపక్ష పాత్రనే సరిగ్గా నిర్వహించలేకపోయినా మీరు అధికారం ఏం చేస్తారని రేపు వెళ్ళాలి. ఇప్పుడు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతని ఈ వ్యవస్థలో రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి. ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేదు, పీజీ టు పీజీ వాళ్ళకైతే మనకు ఉచితంగా నేను చదువు చెప్పిస్తానా లేదు. వ్యవసాయ ధరలకి 5,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధులన్నాడు, దీని గురించి లేదు. ఎంత సేపటికి పేద వాళ్ళకు బతుకుతారు. రాష్ట్రం విడిపోయింది, నేను ఆయనకి ఇష్టంగా విడిపోయింది. దాని తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. నేనేదో హుండీలు పెట్టాను. మామూలుగా సహజంగా గుళ్ళల్లో హుండీలు పెట్టారు. భక్తులు భక్తితోటి దానిలో మీరు దేవుడు దండం పెట్టుకున్న తర్వాత మీ తోచినంత హుండీలు ఏమని ఈయన సెక్రటేరియట్ హుండీలు పెట్టాడు. మీరు భక్తులారా, ప్రజలారా మీరంతా వస్తున్నారు, మీ పనులు చేయించుకొని దీనిలో ఏమైనా హుండీలో డబ్బులు ఏమని నేను 5 తర్వాత చూశాడు. ఒక్క భక్తుడు కూడా డబ్బుల ఎప్పుడు కూడా సెక్రటేరియట్ లో పెట్టిన హుండీల్లో రూపాయి వేసినట్టు దాఖలాలు లేవు. తను
తాను దత్తత తీసుకున్న కేడీపేటలో పంచాయతీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వివిధ అభివృద్ధి పథకాలను ప్రజలకు అంకితం చేశారు. స్మార్ట్ విలేజ్ గా డెవలప్ చేసేందుకు అయ్యన్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి 32 లక్షలతో నిర్మించిన 3 రోడ్లను ప్రారంభించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిని ప్రారంభించిన తర్వాత ఆహార భద్రత పథకం క్రింద 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నివాస్, ఆర్టీఓ సూర్యారావు, ఎంపీపీ లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ వేణుగోపాల్, సర్పంచ్ లగుడు పద్మావతి పాల్గొన్నారు. అలాగే నన్ను అడిగారు మీరు ఏ గ్రామం తీసుకుంటారంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మన కేడీపేట తీసుకుంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఇది పెద్ద గ్రామం, ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్న గ్రామం, రాజకీయ చరిత్ర ఉన్న గ్రామం. అలాగే చరిత్ర చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడే సమాధి చేసినటువంటి గ్రామం, పెద్ద గ్రామం. కాబట్టి ఈ గ్రామాన్ని తీసుకుంటే మరి బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ గ్రామాన్ని తీసుకున్నాను. గ్రామంలో మీ అందరి మీద నమ్మకంతో మీ అందరూ నాకు సహకరిస్తారు. ఈ గ్రామాభివృద్ధితో ఒక విశ్వాసంతో నమ్మకంతో కష్టమైనా సరే ఇంత పెద్ద గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అనేక పార్టీలు ఉన్నాయి, అలాగే గ్రామాల్లో కూడా అనేక పార్టీలు ఉంటాయి. కానీ నేను కోరేది ఏంటంటే పార్టీల సంగతి మళ్ళీ వచ్చి ఎలక్షన్లో చూసుకుందాం. అప్పటి వరకు కూడా 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ గ్రామాన్ని సాయి శక్తుల డబ్బులు తీసుకొచ్చి మీ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఇక్కడ నాయకులందరూ కోరుతుంటే ఈ ఊళ్ళో నాయకులందరినీ అన్ని పార్టీలు కోరుతుంటే అప్పటి వరకు రాజకీయాలు మానేద్దాం. 12 సిమెంట్ రోడ్లకి సుమారు 1,80 లక్షలు అయింది. అలాగే కాబట్టి గొల్లపేట నుంచి అక్కడ 70 లక్షల రోడ్డు కూడా ఇచ్చాను. ఏ రోడ్డు ఎందుకు చేసామంటే ఈ రోడ్లు నేను వేస్తానంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడుపుతారు, అందరూ నడుపుతారు, అన్ని పార్టీ వాళ్ళు నడుస్తారు రోడ్డు మీద. అంటే నేను ఏమన్నానంటే అభివృద్ధి విషయంలో మీరందరూ కూడా సహకరించండి. తప్పనిసరిగా ఈ గ్రామాన్ని ఎక్కడ లోటుపాటు లేకుండా చెయ్యాలని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నప్పుడు మనం చేస్తున్నాం. దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి, అది ఒకసారి తెలియజేస్తూ మరి ముందుకెళ్తాము. మరి దీంట్లో ఒక ముఖ్య అంశం ఏంటంటే ముందు ఉన్న లిమిట్ అవన్నీ కార్డు నుంచి అవన్నీ తీసేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 5 కేజీలు వచ్చేటట్టు ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించారు. దాన్ని మనం ఈరోజు చక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. దానికోసం మనం ప్రత్యేకంగా మనం ఈ నెల చాలా కృషి చేసి 1వ తారీఖునే అందరూ ఎస్పీ షాప్లో స్టాక్స్ వచ్చేటట్టుగా చాలా ఇది చేశాం సార్. ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి ముందుగానే 6 రోజుల టైంలో కట్టించేసి ఫస్ట్ ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో సరుకు పెట్టడం జరిగింది సార్. కొన్ని ఏరియాలో కొద్దిగా ఇబ్బంది వచ్చినా కానీ అది కూడా త్వరలో మనమే డిపార్ట్మెంటల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఈ రోజు ఉన్న 212 షాపులకి అన్ని షాపులకి సరుకులు అందాయి సార్. సో దాంట్లో అది మనం మున్నేర్పాటుగా మనం చేసాము. అలాగే మరి ఈరోజు ఇంకొక కొత్త కార్యక్రమం సార్ మీ ఆధ్వర్యం మనం చేస్తున్నాం. అది విశాఖ ఫెస్ట్ కళల సమాహారాన్ని ప్రతిబింబించేలా కనువిందు చేసే కళాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్న ఉత్సవ నిర్వాహకులు ఇందుకోసం భారీ సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విశిష్టతను చాటి చెప్పేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్న నిర్వాహకులు అన్ని వర్గాల మద్దతును సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విశాఖలో జరిగిన కార్యక్రమానికి హాజరైన కార్మిక సంఘాల నేతలు ఫెస్ట్ కు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే వైజాగ్ 2015 అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ జిల్లా చరిత్ర కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలు మరి వారికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కళలు వారికి ఉన్నటువంటి నృత్యాలు కానీ వారికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వివిధ రంగాల్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి అందరినీ కూడా మమేకం చేసి ఆ కళలన్నీ ప్రదర్శన చేసి ఒక సమాజంలో ఒక స్పృహ తీసుకురావాలని వాళ్ళు చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేటువంటిది ఒక ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క వైజాగ్ ఫెస్ట్ని ముందుగా జయప్రదం చేయాలని అందరిని కోరుకుంటున్నాం. అయితే విశాఖపట్నం అనేది పూర్తిగా పారిశ్రామిక నగరం కాబట్టి ఈ పారిశ్రామిక నగరంలో వివిధ కార్మిక రంగాలన్నీ కార్మిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా మరి మమేకమై ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో వేలాది మంది కార్మిక వర్గాలు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వారు అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతుంటే ఆ పరిశ్రమల్లో ఏం జరుగుతుందని చెప్పి ప్రజానీకం తెలియని పరిస్థితి. ఈ యొక్క వైజాగ్ ఫెస్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలు తెలుసుకునే విధంగా ఓ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం కాకుండా
అక్కడ కార్మికులు కూడా ఎదుర్కొన్న సమస్యల పట్ల కూడా వివిధ రకాల సెమినార్లు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలలో ఉన్నటువంటి ప్రజలని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి తద్వారా ఈ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి విశాఖ తాలూకు కీర్తి ప్రతిష్టలు కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతిష్టను కూడా ఇనుమడింపజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు చూపు లేని అధికారుల నిర్వాకం నిరుపేదలను ఇక్కట్లకు గురిచేస్తుంది. నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉండేందుకు ఈ పాస్ యంత్రాలను సిద్ధం చేసిన ప్రజా పంపిణీ అధికారులు మిషన్ మొరాయించడంతో తెల్లముఖం పెట్టారు. మిషన్ల మాయాజలంతో సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. హడావిడే తప్ప ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు సరిచూడని అధికారుల నిర్వాకం ప్రజా పంపిణీ వ్యవస్థను అబాస్పాల్ చేస్తోంది. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం కొత్తగా ఈ పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సర్కారు ఉత్తర్వులను హడావిడిగా అమల్లోకి తెచ్చిన అధికారులు లోపాలను సరిచేయడంలో చేతులెత్తేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ పాస్ విధానం అమల్లోకి తెచ్చామని చెప్పిన తహసీల్దార్ ఎదురైన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 25 ఈ పాస్ మెషిన్ సప్లై చేసాం, 12 ఏమో రూరల్ సప్లై చేసాం. అందులోన ఒక 2 మెషిన్స్ డిఫెక్టివ్గా ఉన్నాయని తిరిగి పంపించడం జరిగింది. మిగిలిన వాటిలోన ఒక యాక్టివ్గా బాగా కరెక్ట్గా పనిచేస్తున్నాం. 10 మాత్రం చక్కగా ఫంక్షన్ అవుతున్నాయి. మిగిలిన వాటికేమో సర్వర్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి రైస్ ఇవ్వడం అవ్వట్లేదు. ఆ సర్వర్ ప్రాబ్లం కూడాను ఆల్టర్నేటివ్గా యాంటీనాస్ సప్లై చేయడానికి కూడాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు అవి 1-2 రోజులుగా యాంటీనాస్ వస్తే ఆ మెషిన్స్కి అవి యాంటీనాస్ కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా రైస్ ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఏరియాకి 10 యాంటీనాలు మనం ఇవ్వడం జరిగింది. అర్బన్ అవసరం లేదనుకున్నాం, కానీ యాంటీనా వస్తే కానీ ఆ సర్వర్ మరి డౌన్ అవ్వడం అనేది తగ్గదు. కాబట్టి ఎలాగైతే రూరల్కి ఇస్తున్నామో అలాగే నర్సీపట్నం కూడాను యాంటీనాస్ కోసం రాయడం జరిగింది. యాంటీనాస్ కోసం 1-2 రోజులు సప్లై చేస్తే మనం అందరికి కూడాను రైసు ఈ పాస్ మిషన్ ద్వారా ఇవ్వగలుగుతాం. ఈ విధానం మంచిదే అయినప్పటికీ ముందుగా డీలర్లకు అవగాహన కల్పించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదంటున్నారు డీలర్ల అసోసియేషన్ ప్రతినిధి. ప్రజా పంపిణీ వ్యవస్థల్లో ఒక మార్పు తీసుకురావాలి, ప్రజలకందరికీ సక్రమంగా కూడా నిత్యావసర సరుకులు అందజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పాస్ యంత్రాల ద్వారా నిత్యావసర సరుకులు ప్రజలకి పంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 1వ తారీఖు నుంచి మన విశాఖపట్నం జిల్లాలో ఈ పాస్ యంత్రాల ద్వారా నిత్యావసర సరుకులు పంచాలని చెప్పేసి మన విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకందరికీ కూడా నర్సీపట్నం మండలంలో మున్సిపాలిటీ లిమిట్లో ఉన్న అన్ని షాపులకి, అలాగే మిగతా రూరల్లో కొన్ని షాపులకి మాకు ఈ పాస్ యంత్రాలు అలాగే ఎలక్ట్రానిక్ కాటాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాస్ యంత్రాలు నిర్వహణ పూర్తిగా నెట్వర్క్ మీద ఆధారపడినట్టుగా, అంటే అంతర్జాలం మీద ఆధారపడి ఉన్నది. ఇది కూడా ఏంటంటే మాకు ఈ సాంకేతికమైన పరిజ్ఞానంతో కూడిన డిస్ట్రిబ్యూషను డీలర్లకు కొంతమంది కొత్తగా ఉంది. అదేవిధంగా వాళ్ళ నెట్ కనెక్ట్ అవుతున్నా లాగన్ చేయడానికి కనెక్టింగ్ టు సర్వర్ ఫెయిల్డ్ అని చెప్పేసి రావడం వల్ల ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఈ 2-3 రోజులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ పాస్ విధానం తొందరపాటుగా అమలు చేయడం వల్ల నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోందని, వెంటనే లోపాలను సరిచేయాలని కోనిటి రామకృష్ణ కోరుతున్నారు. ప్రవేశపెట్టి ఈ పాస్ విధానం పూర్తిగా లాభభయిష్టంగా ఉంది. దీని ఎందువల్ల కారణం అంటే డీలర్లందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దానికి కారణం ఏదో అరకొరగా కొంతమందికి డీలర్లకి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించి అక్కడ నుంచి ఈ పాస్ సప్లై చేయడం జరిగింది. దాంట్లో ఈ పాస్ విధానంలో పూర్తి స్థాయిలో పనిచేయాలంటే దానికి నెట్ సదుపాయం కావాలి, ఇంటర్నెట్ సదుపాయం కావాలి. ఆ ఇంటర్నెట్ సదుపాయానికి సర్వర్ డౌన్ అని చెప్పి కొంత అవుతుంది. అలాగే డీలర్లకు పూర్తిగా అవగాహన లేక ఈ మిషన్స్ పనిచేయక రకరకాల కారణాలతో పూర్తిగా నిజమైన లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి విధానాలన్నీ కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తీసుకోకుండా ఆదరాబాదరగా పెట్టడం వల్ల నిజమైన లబ్ధిదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుకి వాళ్ళ 5వ తారీఖు అయినా సరే ఇప్పటికి వచ్చి ఇంకా
రేషన్ ఎవరు కూడా 1% కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ పథకం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ప్రారంభమైన కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు అతిథుల ఆగమనంతో సందడిగా మారిన సాగర నగరం. నర్సీపట్నంలో భూగర్భ డ్రైనేజ్ సర్వే పనులు ప్రారంభించిన సన్యాసి పాత్రుడు. పాయకురపేట మండలంలో అగ్ని ప్రమాదం, 4 ఇళ్లు దగ్ధం, 8 లక్షల ఆస్తి నష్టం. జిల్లాలో ఆహార భద్రత, బియ్యం పంపిణీ, పేదరిక నిర్మూలనే ధ్యేయమన్న పంచకర్ల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.